హలో గైస్, ప్రో కబడ్డీలోని కొన్ని ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం నరేందర్ కండోలా అండ్ వికాస్ కండోలా వీళ్ళిద్దరూ రిలీజ్ అవ్వబోతున్నారంట. ఈసారి ఆప్షన్లోకి రాబోతున్నారంట. వికాస్ కండోలా యొక్క పర్ఫార్మెన్స్ బాగోలేనటువంటి కారణంగా బెంగళూరు బుల్స్ అతన్ని రిలీజ్ చేస్తూ ఉంటే, మరోవైపు నరేందర్ కండోలా తనకు తగినటువంటి ప్రైస్ ట్యాగ్ కోసం ఈసారి ఆప్షన్లోకి వస్తున్నాడంట. సో ఈ నేపథ్యంలో ఈ కండోలా బ్రదర్స్ గురించి గట్టి పోటీ నడిచేటువంటి అవకాశం ఉంటుంది ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఈ కండోలా బ్రదర్స్ని ఎవరు దక్కించుకోబోతున్నారు? నరేందర్ కండోలా ఏ టీంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? వికాస్ కండోలాని ఏ టీం అయినా తీసుకుంటుందా, తీసుకోదా? ఈ టాపిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ నా వరకు చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరిని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నరేందర్ కండోలా ఇదివరకు అట్లా పర్ఫామ్ చేయట్లేదు, తను నార్మల్గానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ వికాస్ కండోలా అవుట్ ఆఫ్ ది ఫామ్ అయిపోయాడు. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రైడర్స్ గురించి వెళ్ళకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక మరోవైపు తెలుగు టైటన్స్కి ఒక క్వాలిటీ కెప్టెన్ కావాలి, ఒక మంచి లీడర్ కావాలి. మీ టీంకి ఎంత మంచి కోచ్ ఉన్నా కూడా ఒక కెప్టెన్ మ్యాట్ పైన లేడు అంటే కనుక ఖచ్చితంగా మీ టీం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఒక క్వాలిటీ కెప్టెన్ని వెతికి తీసుకురావాలి తెలుగు టైటన్స్. వీలైతే మీ టీంలోనే గ్రూమ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అండ్ ఈసారి ఆప్షన్లోకి ఫజల్ అత్రచలి లాంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అండ్ కెప్టెన్ వస్తున్నాడు కాబట్టి వీలైతే అతన్ని టార్గెట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.